మిత్రమా, 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకునో ఆరాటపడతావు నేస్తమా. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపు ఎరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. అర్థమైందనుకుంటా. రోజులు మారాయి మిత్రమా. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులొచ్చాయి కాదంటారా? మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతుంటున్నారు. అవునా? ఎక్కువగా ఎవరిని నమ్మద్దు నేస్తమా. మోసపోతావు. ఎవరికోసమో ఆలోచించుకో. వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువనివ్వకు నేస్తమా. గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకో. శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించుకునేస్తామా. అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. మిత్రమా, విశ్వాసం అంటే వర్షాలు పడ్డం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తారు. కానీ ఒకడు మాత్రం గొడుగును తీసుకుని వెళ్తాడు. అదే విశ్వాసం నేస్తమా. నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం అంటే. మరి ఆశ అంటే? మనం రేపు బ్రతికుంటామో లేదో తెలియదు కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటామో. అదే ఆశ అంటే. అర్థమైందనుకుంటా. మిత్రమా, నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చేసేవాన్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళ సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు నేస్తమా. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది కాబట్టి. మిత్రమా, ఏమి చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వండి. నేటి సమాజంలో అణిగి మణిగి ఉంటే అవసరం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పని లేదంటారు. ఎదిరిస్తే వెధవ అంటారు. స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు. కోపం ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిలో చూస్తారు నేస్తమా. కాదంటారా? గంజి గురించి చెప్పమంటే ఉన్నోడు బట్టకి లేనుడి పొట్టకి అన్నాడట. భోజనానికి వేళలు చెప్పండనంటే ఓ పండితుడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం 1 లేనోడికి దొరికినప్పుడు, 2 ఉన్నోడికి అరిగినప్పుడు అని ప్రశ్నకు సమాధానం ఇచ్చారట. అవును కదా మిత్రమా. దూరంగా నాటిన మొక్క కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతారు మిత్రమా. బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా? చేటుకాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడికి కూడా మతి భ్రమిస్తుంది. చెడు బుద్ధులు కూడా కలుగుతాయి మిత్రమా. 2 చెవులకి ఒకే శబ్దం వింటాయి కదా. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన కూడా పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో ఉండే కొద్దీ నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. మిత్రమా, జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని కలిగిస్తాయి. మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం 2 ఉంటాయి మిత్రమా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యమంటే. మిత్రమా, ఇల్లు కాలి బూడిదైతే పరిహారం దొరకవచ్చు.
కానీ కళ్ళకాలి బూడిదైతే పరిహారం ఇచ్చేదెవరు? ఆకాశం వర్షిస్తే గొడుగు అడ్డం పెట్టవచ్చు, కళ్ళు వర్షిస్తే ఎలా ఆపేది? ముళ్ళు గుచ్చుకుంటే తీసి పారేయొచ్చు మిత్రమా, మాటలు గుచ్చుకుంటే తీసేదెలా? నొప్పి ఉంటే మందులతో తగ్గించవచ్చు, అవునా? ఎవరి వాకిలి ముందు శుభ్రం చేసుకుంటే వాళ్ళు ఏకకాలంలోనే ఊరంతా శుభ్రమవుతుంది. అంతేగాని నువ్వు చీపురు తీసుకుని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం మిత్రమా. అలాగే నువ్వొక్కడివి నీతివంతుడివైతే చాలు, మిగతా వారిని బాగు చేయాలనే పని నీ నెత్తిన వేసుకోవద్దు. అది అసాధ్యం నేస్తమా. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడుకో, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు నేస్తమా. అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు, కొందరు దేశం కోసం ఆలోచిస్తారు. ఆఖరికి సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు మిత్రమా. ఒక విషయం చెప్పనా మిత్రమా, ఎవరైతే మన కోసం శ్రద్ధ తీసుకుంటారో వారిని మనం ఏడిపిస్తాము. అది ఎవరంటే తల్లి, తండ్రి, భార్య. ఎవరైతే మన కోసం శ్రద్ధ తీసుకోరో వారి కోసమే మనం ఏడుస్తాము. వారెవరంటే సంతానం. ఎవరి కోసమైతే మనం శ్రద్ధ తీసుకుంటామో వారు మన కోసం ఎప్పుడూ ఏడవరు. అదే సమాజం. కాదంటారా నేస్తమా. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. కాదంటారా మిత్రమా. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు నేస్తమా. గలగలా మాట్లాడే గొంతు మోగబోయిందంటే మనసుకి ఎవరెంత గాయం చేసుంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలయ్యుంటాయో. నలుగురితో కలిసుండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చూసి ఉంటారో కదా మిత్రమా. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒకరు ఉంటారు మిత్రమా. నువ్వు వారికి ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందంతా వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే. ఇదే వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమతి. మిత్రమా, డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యులాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. ఈ రోజుల్లో తిండి లేక చస్తున్న వారికన్నా తినలేక చస్తున్నవారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలవుతున్న వారికంటే అందరూ ఉండే అనాథలయ్యేవారే ఎక్కువ మిత్రమా. బాధలో తోడుండేవారికన్నా బాగుంటే బాధించేవారే ఎక్కువ. మంచి వాళ్ళకన్నా ముంచే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నేస్తమా. చెడు స్త్రీలకు ఉండే 7 ముఖ్యమైన లక్షణాలు. 1, ప్రతి క్షణం శృంగారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తట్టుకోలేనంత శృంగార కోరికలను ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఇక 2, తమ భర్త ముందే పరాయి పురుషులతో నవ్వుతూ వారి మీద చేతులు వేసి చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటారు. 3, అతిగా అలంకరించుకుంటూ భర్తను ఏమాత్రం పట్టించుకోరు. భర్త సోదరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇక 4, ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచుతారు. జుట్టు విరబూసుకుని ఇల్లంతా తిరుగుతారు. 5, భర్త స్నేహితులతో చాలా చనువుగా ఉంటూ వారితో ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉంటారు. 6, వారు చేసిన తప్పులకి బాధపడకుండా సంతోషిస్తూ ఉంటారు. భర్తను వదిలి వేరొకరితో వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక 7, భర్త ముందే పరాయి పురుషుల గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు. భర్త మీద అక్రమ కేసులు పెడుతూ ఉంటారు. అవునా మిత్రమా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.